डीजल चोरी के इल्जामात के बाद मुतासरा ड्राइवर्स ने अपनी खामोशी तोड़ दी है। हाल ही में चारमीनार जीएचएमसी जोन के तहत आने वाले इलाके चादरघाट में विजिलेंस टीम ने दौरा करते हुए मामले की गहरी तहकीकात शुरू कर दी। तहकीकात के दौरान विजिलेंस टीम ने तमाम ड्राइवर्स और लेबर्स से पूछताछ की। उनके आने जाने के औकात, गाड़ियों के रजिस्ट्रेशन नंबर्स और मखसूस रूट्स का मुकम्मल रिकॉर्ड जमा किया गया। मुतासरा ड्राइवर्स का कहना है कि उन्हें जानबूझकर निशाना बनाया जा रहा है। उनका दावा है कि असल जिम्मेदार अफराद कोई और है, जबकि उन्हें बगैर किसी सबूत के परेशान किया जा रहा है। ड्राइवर्स ने अपनी बेबसी का इजहार करते हुए कहा कि वो आम मेहनत कश अफराद हैं और उनका किसी भी किस्म की गैर कानूनी सरगर्मी या डीजल चोरी से कोई ताल्लुक़ नहीं है। इस मौके पर ड्राइवर्स ने सबूत के तौर पर कमिश्नर के जारी करदा ऑफिशियल्स ऑर्डर्स और दस्तावेज़ात भी पेश किए। उन्होंने आला हुकाम से मुतालबा किया कि मामले में जल्द और गैर जानिबदार तहकीकात करके हकीकत सामने लाई जाए और मुतासरा अफराद को इंसाफ फराहम किया जाए। इस धरने में प्रेसिडेंट सैयद रियाज, वर्किंग प्रेसिडेंट एन रमेश, वाइस प्रेसिडेंट बी सुरेश, वर्किंग प्रेसिडेंट गौरी, सेक्रेटरी नवीन और मेंबर्स हनुमंतु, बबलू GS, बालू नरसिम्हा, हामद अली, भीमेश्वर भी मौजूद थे। आइए देखते हैं ये तफसीली रिपोर्ट। మేము జిహెచ్ఎంసీ డ్రైవర్ లేబర్లము మాకు ఈ రోజు మాకు చాలా ఇబ్బంది పెడుతున్నారు ఇక్కడ సీనియర్ డ్రైవర్లు ఐబిటి డ్రైవర్లు వాళ్ళు ఈ రోజు వాళ్ళు కూపన్లు ఇవ్వకుండా చేయకుండా బండ్లను ఆపేసి చేసి వాళ్ళకు అసలు రైట్సే లేవు. వాళ్ళు యాక్చువల్లీ ఇక్కడ సైడ్ వాళ్ళు వెహికల్ ఇన్స్పెక్టరే కాదు కానీ డ్రైవర్లుగా కూర్చొని మాకు చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఫిబ్రవరి 5 నుంచి 2026 మన కమిషనర్ జియో అనేది ఇచ్చినాడు. వీళ్ళకు కూపన్ అనేది ఇవ్వద్దు, ఏమన్నా DE CTO వీళ్ళు ఇవ్వాలని చెప్పేసి ఇచ్చినారు. జియో కాపీ ఇది చెప్పిన తర్వాత కూడా కమిషనర్ మాట అది బ్రేక్ చేసి వీళ్ళ మొండితనాన్ని వీళ్ళే చూపిస్తున్నారు. ఇంకోటి ఇక్కడ వచ్చిన తర్వాత ప్రతి ఆఫీసు కీ అనేది మన సెక్యూరిటీ దగ్గర ఉంటుంది. అది కూడా కీ అనేది వాళ్ళు దగ్గర పెట్టుకొని పోతున్నారు. అక్కడ రూమ్ అనేది అట్లనే లాక్ ఉంటుంది. వాళ్ళు ఒక్కోసారి మార్నింగ్ 8 o'clock వస్తారు, 9 o'clock వస్తారు. వాళ్ళు ఇష్టం వచ్చిన టైంకి వస్తారు. డ్రైవర్లు వాళ్ళ కోసం 6 o'clock వచ్చి వెయిట్ చేస్తారు. ఇక్కడ వాళ్ళు వస్తేనే గేట్ ఓపెన్ చేస్తారంట. మేము మార్నింగ్ 5 గంటల నుంచి 6 గంటల దాకా మేము బండ్లు తీయాలని చెప్పేసి మాకు ఉంటుంది. వీళ్ళు ఇష్టం ఉన్నప్పుడు వీళ్ళ పండుగలు అయిన తర్వాత ఏదో ఒకరు అడ్జస్ట్ చేసుకుంటాం. కానీ వీళ్ళు ప్రతిసారి వీళ్ళకి మా పనులు ఉన్నాయంటే, పర్సనల్ ఏమైనా ఉన్నాయంటే కంపల్సరీ లేట్గా వస్తున్నారు. డీజిల్ కూపన్స్ అనేది అసలు యాక్చువల్లీ CTO వీళ్ళు DE ఇవ్వాలి, ఇవ్వాలని చెప్పేసి ఫిబ్రవరి 5 రోజు ఇవ్వాలని చెప్పేసి ఆర్డర్ ఇచ్చిన్నారు. అయినా సరే మొండి వీళ్ళే సీట్ మీద కూర్చొని వీళ్ళే ఇస్తున్నారు. ఇంకోటి వీళ్ళకి సైన్ పవర్ లేదు, సిగ్నేచర్ పవర్ లేదు. స్టాంప్ కొట్టేసి చేసి వాళ్ళు ఏమన్నా సరే అసిస్టెంట్ ఇంజనీరింగ్ అని చెప్పేసి స్టాంప్ ఉంటుంది. యాక్చువల్లీ సారి ఇచ్చేది వీళ్ళు ఇస్తున్నారు. అది కూడా కూపన్ వాళ్ళకు ఒక PA ఉంటాడు, వాళ్ళని ఒక మనిషిని పెట్టుకొని వాళ్ళు తీసి మాకు ఇస్తున్నారు. రేపటి నుంచి మాకు ఏమన్నా సరే మాకు సారి అనేది వచ్చి మాకు కూపన్ ఇష్యూ చేస్తేనే మేము అనేది బండ్లు తీస్తాము. లేకపోతే ఇది చాలా తీవ్రంగా మేము పెద్దగా కమిషనర్ దగ్గర వెళ్తాం. కమిషనర్ దగ్గర కాకుండా కూడా డైరెక్ట్ CM దగ్గర ఏం కాదు వెళ్ళి మేము ధర్నా చేస్తాము, అడుగుతాము. మావి అన్యాయం అవుతుందని చెప్పేసి మా డ్రైవర్ లేబర్ అందరం వచ్చి మేము చెప్తాం. इसका चाबी हमारे पास तो नहीं रहता भाई, और VI साहब लोगों के पास रहता. और लाख भी उलंघ खोलते, लाख भी उलंघ डालते. सिक्योरिटी गार्ड क्या हुआ था? क्या हुआ था? वो कुछ गाड़ियों का डीजल का कुछ प्रॉब्लम, कोपर का कुछ हुआ प्रॉब्लम हुआ तो विजिलेंस वाले आए थे. वो लोग आके गए बाद में फिर वो साहब लोग लाख डाल लेके चले गए. वो लोग VI साहब यही सब यहाँ नहीं आते था, अंदर बैठ जाता. यही देना ना होगा ना जी, यही सब देना ना होगा ना. और नहीं मालूम से मालूम ड्राइवरा कैसे देते जी, यही साहब को टोकना देना, ड्राइवरा कैसे देते उसका नहीं मालूम से मालूम. यही सब बोला देते कूपन, ड्राइवरा सब लेते, साइन करते, ऐसे में लेकर